ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాల గురించి తెలియజేసే వేదికే ఇగ్నైట్ సెల్. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఇది వెలిసింది. ఈ ఇగ్నైట్ సెల్ యువతకు, అన్నదాతలకు చేయూతనిచ్చే మార్గదర్శిగా భరోసానిస్తోంది. వినూత్న, సృజనాత్మకత ఉత్పత్తులకు పెట్టుబడి నుంచి మార్కెటింగ్ వరకు బాసటగా ఉంటోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరెక్కడా లేని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్లో ప్రత్యేకమైన ఇగ్నైట్ సెల్ ఏర్పాటు చేశారు. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య, డిఆర్డీఏ, డ్వామా ఇలా అన్ని ప్రధాన శాఖలు ఇగ్నైట్ సెల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తమ శాఖల్లో కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలను తెలియచేస్తున్నాయి. ఏ రోజు ఏ శాఖకు సంబంధించిన శిబిరం ఏర్పాటు చేయాలో కాలపట్టికను రూపొందిస్తున్నారు. అందుకనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల సమాచారం ఇవ్వడంతో పాటు అక్కడికొచ్చిన వారికి అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ శాఖ శిబిరంలో సాగు పద్ధతులు, ధాన్యం అమ్మే సమయంలో జాగ్రత్తలు, ప్రకృతి వ్యవసాయంలో మెళకువలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. ప్రకృతి సేద్యంతో అద్భుతాలు చేస్తున్న రైతులను తీసుకొచ్చి వారి విజయ ప్రస్థానం గురించి చెప్పిస్తారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకుంచుతారు. ఇలా ప్రతి శాఖ వారికి కేటాయించిన వారాల్లో చేస్తోంది. ఇటీవల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిబ్బంది తమ స్టాల్ పెట్టారు. ఈ సెంటర్ ద్వారా అందిస్తోన్న సేవల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ సెంటర్ ద్వారా యువతలో ఉన్న వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేస్తామని టాటా ఇన్నోవేషన్ హబ్ సిబ్బంది తెలిపారు. యువత ఆలోచనలకు అవసరమైన పెట్టుబడులు పెట్టేవారిని సైతం తామే వెతికి పెడతామంటున్నారు. ఇది వచ్చి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది మీకు సొసైటీకి యూస్ఫుల్ అయ్యే ఇన్నోవేషన్ ఐడియాస్తో కనుక మీరు ముందుకొచ్చినట్లయితే మీకు కావాల్సిన మెంటరింగ్ సపోర్ట్ కానీ, కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంక్యుబేషన్ సపోర్ట్ కానీ, మా దగ్గర ప్రోటోటైప్ ల్యాబ్ కానీ అట్లాంటివి ఉంటాయండి. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఐడియా అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ దానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇస్తుంది. మీకు కావాల్సినటువంటి ఫండ్స్కి కూడా మీకు సర్టిఫికేషన్స్ కావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియదు కాబట్టి మీకు ఆ రకమైన సపోర్ట్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఇస్తుంది. మెయిన్గా స్టూడెంట్స్ అనే వాళ్ళకి కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము తీసుకురావడం జరిగిందనమాట. యాక్చువల్గా స్టూడెంట్స్ మీద మెయిన్ ఫోకస్ చేస్తూ మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ రన్ చేస్తున్నామండి. గత నెలలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ బోర్డు స్టాల్ సిబ్బంది సైతం వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణను వివరించారు. అధునాతన పద్ధతిలో చేస్తున్న ప్రక్రియను వివరించారు. మాదొచ్చేసి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. మేము ఈ జిల్లాలో ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్ నుంచి వేస్ట్ అనేది కలెక్ట్ చేసి ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ చేస్తామండి. అది వేస్ట్ మేము ఎలా కలెక్ట్ చేస్తామంటే హాస్పిటల్స్లోనే సెగ్రిగేషన్ చేసిన వేస్ట్ మాత్రమే మేము కలెక్ట్ చేస్తాం. ఎల్లో కేటగిరీ వేస్ట్ని మనం ఇన్సినరేషన్ చేస్తామండి. ఇన్సినరేషన్ చేసిన తర్వాత మనకి యాష్గా జనరేట్ అయ్యింది సార్ వేస్ట్ అనేది. రెడ్ కేటగిరీలో ఆటోక్లేవ్ వేస్ట్ సార్. ఆటోక్లేవ్ వేస్ట్ అంటే ప్లాస్టిక్ అండి. ఈ ప్లాస్టిక్ని మనం ఆటోక్లేవ్ చేసిన తర్వాత షెడ్డింగ్ చేస్తాం సార్. షెడ్డింగ్ చేసి ఆథరైజ్డ్ రీసైక్లర్స్కి సేల్ చేస్తాం. గ్లాస్ కూడా అంతే అండి. కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత ఆథరైజ్డ్ రీసైక్లర్స్కి సేల్ చేస్తాం. హాస్పిటల్స్లో వేస్ట్ బయట ఎక్కడన్నా వేయడం కాకుండా సేఫ్ ఎన్విరాన్ వాళ్ళు దాన్ని తీసుకొని కలెక్ట్ చేసి ఎక్కడ దూరంగా అంటే అవుట్స్కట్స్ అనమాట ఆ యూనిట్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని సాగ్రిగేట్ చేస్తారనమాట. ఇగ్నైట్ సెల్ ను సందర్శించి సమాచారం పొందినా, సలహాలిచ్చినా, ఉద్యోగం, ఉపాధి అవసరమున్నా వారి వివరాల నమోదుకు యాప్ రూపొందించారు. కలెక్టర్ లక్ష్మీషా నేరుగా ఆ యాప్ ద్వారా కార్యక్రమ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 5,000 మంది ఈ యాప్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న 2,000 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త, విజన్ 2047 వంటి ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాలను చేరుకునేందుకు ఇగ్నైట్ సెల్ సోపానంగా నిలుస్తోందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లా యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఈ ఎంటర్ప్రినర్ అవ్వాలి, లేదా ఏదో పెట్టుకోవాలి, లేదా ఏదో మనకు స్కీమ్ పొందాలి, లేదా నా దగ్గర ఏదో ఐడియా ఉంది దాన్ని గవర్నమెంట్కి తెలియచేయాలి. సో ఇటువంటి ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఆ స్టాల్లో వచ్చి వాళ్ళని కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే అక్కడ ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ని అలాట్ చేస్తాను. ఒకరోజు ఇండస్ట్రీ, ఒకరోజు స్కిల్ డెవలప్మెంట్, ఒకరోజు డిఆర్డిఏ, ఒకరోజు మెప్మా, ఒకరోజు ఈవెన్ పొల్యూషన్ కంట్రోల్,
వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ స్కీమ్స్ని డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేయడంతో పాటు అక్కడ వచ్చే పబ్లిక్కి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అలాగే ఎవరైనా ఇన్నోవేటివ్గా నేను ఇది చేస్తున్నాను, మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే వాళ్ళని ఫాలోఅప్ కూడా చేసి వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇగ్నైట్ సెల్ వల్ల ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 5,000 మంది విజిట్ చేశారు. తెలియని వాళ్ళకి తెలియాలి, తెలిసిన వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి, దాని గురించి చెప్పాలి. సో ఈ 3 కార్యక్రమం దీంట్లో జరుగుతున్నాయి.